నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వేద పండితులు, అలాగే శ్రీ మాతంగి రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్, అలాగే మహా భగల్ అఘోరా తాంత్రిక్ బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత శర్మ అవధాని గారు. ఆయనతో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, ఇంట్లో శివలింగం గనక పెట్టుకుంటే, ముఖ్యంగా ఈ వైట్ కలర్ ఆత్మలింగం అంటారు కదా, అలాంటిది పెట్టుకుంటే తరచూ అభిషేకాలు చేయాలి, చాలా నియమాలు పాటించాలి, ఆ ఇంట్లో ఇష్టం ఉన్నట్టు ప్రవర్తించకూడదు అని చెప్తూ ఉంటారు. అసలు ఇంట్లో శివలింగం ఉన్నప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి, ఇంకా కంటిన్యూగా అభిషేకం ఖచ్చితంగా చేయాలంటారా? అసలు ఆత్మలింగాలు ఇప్పట్లో ఎక్కడి తల్లి, అప్పుడు ఉండేది వైట్ కలర్ వాటిని స్ఫటికలింగం. ఒకటి. రెండవది ఏంటి, స్వామివారికి జలాభిషేకం అనేది ప్రాధాన్యత. అయితే ఇప్పట్లో కొంతమంది ఏం చేస్తున్నారంటే శివలింగం చేయించుకొని కొంతమంది పెట్టుకుంటున్నారు. అయితే వీటిల్లో మీరు ఎప్పుడైనా నర్మదా బాణము పేరు విన్నారా? వినలేదా? నర్మదా బాణము అనంటే స్వచ్ఛమైన నర్మదా నదిలో తయారయ్యే శివలింగం పైన మనం అభిషేకం ఇలా చేస్తూ ఉంటే ఇలా ధారపడుతూ ఉంటది కదా, దాన్ని బాణము అని అంటాం. పోసేది బాణము అని అంటాం. స్వచ్ఛమైన నదీ తీరంలో స్వయంగా పుట్టేటువంటిది ఏకైక నదిలో ఒకటైనటువంటిది ఈ నర్మదా బాణము. దాన్ని ఒక్కసారి నీవు ముట్టుకున్నా, దాన్ని స్పర్శ నువ్వు తాకినా నీ సర్పదోషం కావచ్చు, పూర్వ వంశశాపం కావచ్చు, దేవతా శాపం కూడా కావచ్చు, ఆ నర్మదా బాణం తీసుకుంటది. అంతటి శక్తి ఉన్నటువంటిది నర్మదా బాణము. స్ఫటికం. స్ఫటికం ఏంటి, నీలో ఇంటిలో ఏదైతే ఉందో వేడితనాన్ని తగ్గించి శీతలాన్ని అందిస్తూ సంరక్షించే వృద్ధిలో ఉంటుంది. శీతలనాన్ని అందిస్తూ అంటే మనసుని ఎప్పుడైనా నవ్వుతూ ఉండేలాగా చేసేది స్ఫటికలింగం. ఇక రాతి లింగాలంటే మనం ఎన్ని పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఏదైనా చేయవచ్చు. కానీ ఇవి మనం పెట్టుకున్నప్పుడు ఏంటిదంటే నిత్యాభిషేకం అనేది ఖచ్చితంగా ఆచరించాలి ప్రతిరోజు. లేదు స్వామి నేను ఊరు వెళ్తున్నాను, నేను చెయ్యలేకపోతున్నా, నా వల్ల కావట్లేదు, ఈ అభిషేకం నేను చేయట్లేదు అనుకున్నావే అనుకో, మొట్టమొదటి ఏదన్నా దేవాలయంలో లింగాన్ని అప్పచెప్పేసాయి. లేదు నా ఇంట్లో లింగం ఉండాలి అనుకున్నప్పుడు నువ్వేం చెయ్యాలంటే తల్లి, చాలా సింపుల్ ప్రాసెస్ అది. నువ్వేమి కోట్లు తీసుకువచ్చి పెట్టేది కాదు. శివుడు ఏ ప్రియుడు తల్లి? అభిషేక ప్రియుడు. అంటే ఆయనకి కావాల్సింది ఒక చెంబెడు నీళ్లు ఆయన మీద పోస్తే చాలు, ఆయన మనసు తృప్తి చెంది నీకు కావాల్సింది నీకు ఇచ్చేస్తాడు. అవునా? అప్పుడు నువ్వేం చేయాలి, బయటికి వెళ్ళు. బయట మట్టి కుండలు అమ్ముతూ ఉంటారు, ఇంత చిన్న ఏ ముంతలు అంటారు, ఆ ముంత తీసుకొచ్చి చిన్న లింగం అందులో పెట్టేసేసి దాని నిండా నీళ్లు పోసి ఇంత పసుపు, ఇంత కుంకుమ, ఇంత పంచదార, ఒక పుష్పం వేసేయి. 3 రోజులకు ఒక్కసారి అలా నీళ్లు మార్చు తల్లి. 3 రోజులకు ఒక్కసారి ఆ యొక్క మట్టి కుండలో ఉండే నీళ్లు మార్చు. ఇంకా నువ్వు నైవేద్యం పెట్టాల్సిన అవసరం లేదు, అభిషేకం పెట్టాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు. ఎందుకంటే ఆయనకు కావాల్సింది జలప్రీతి. జలాభిషేక ప్రియుడు అనేటువంటి వాడు ఈ యొక్క ఈశ్వరుడు. ఈశ్వరుడికి ఎలా ఉంటుందంటే తల్లి, ఆయనకు పంచభక్ష పరమాన్నాలు అవసరం లేదు. కానీ ఆయనకు ఒక్కసారి మాత్రము అన్నపూజ నీ ఇంట్లో ఉండే లింగానికి కాదు, ఏదైనా నీకు దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళి అన్నపూజను ఆచరించాలి. ఎప్పుడు? మాస శివరాత్రి రోజున ఆయనకు నువ్వు అన్నపూజ కనుక గావిస్తే నీ ఇంట్లో అన్నపూర్ణాదేవి అనుగ్రహం వస్తుంది. నీ ఇంట్లో శివలింగం ఉంది కదా, నీ ఇంట్లో శివలింగం ఉన్నందుకు ఖచ్చితంగా ప్రతి నెల ఒక్కసారైనా సరే, నెలకు ఒక్కసారే వచ్చేది మాస శివరాత్రి, ఆ ఒక్కసారి ఈశ్వరుడి యొక్క ఆలయానికి వెళ్ళి నీవు అన్న పూజ అనేది చేయించాలి. అది ఎప్పుడు చేయాలి? మధ్యాహ్న కాలంలో చేస్తారు ఆలయాలలో 12 గంటలకు. అలా చేస్తే పార్వతీదేవి, పరమేశ్వరుడు, అన్నపూర్ణాదేవి ప్రతి ఒక్కరి అనుగ్రహము మన ఇంట్లో ఉంటుంది. ఇంకొంతమంది ఇప్పుడు చేస్తున్నటువంటి క్రతువులో ఇంకొక తప్పు చేస్తున్నారు. ఏంటి? శివలింగం ఉండేసరికి ఇంట్లో తులసి వృక్షం ఉంటే తీసుకువచ్చి తులసి వృక్షంలో పెట్టేస్తున్నారు.
తులసి వృక్షంలో నీవు ఎప్పుడైతే శివలింగాన్ని పెట్టావో పెట్టినప్పటి నుంచి నీ ఇంటికి అనర్థాలు జరుగుతాయి. ధనము వృద్ధి గారు, ధన వృద్ధి అవ్వదు. ఎందుకంటే శివవంశానికి తులసి శాపం పెట్టకూడదు అని. అందుకే ఎక్కువగా తులసీ దళాలతో పరమేశ్వరుడికి అరుదుగా అర్చన చేస్తారు. కేవలం వినాయకుడికి మాత్రమే ఒకే ఒక్క రోజు తులసీ దళం పెడతారు. ఎప్పుడో తెలుసా తల్లి? అది వినాయక చవితి ఎప్పుడైతే వస్తుందో ఆ ఒక్కరోజు మాత్రమే 21 దళాలు ఉంటాయి. కాబట్టి 21 దళాలతో అర్చన చేసి ఆ 9 రోజుల్లో ఒక రోజు తులసీ దళాలతో మాల కావచ్చు, తులసీ దళాలతో అర్చన కావచ్చు, చేసుకోవచ్చు అన్నట్టుగా నిరూపితమైంది. అందుకు అప్పుడే తప్ప మిగిలిన ఏ రోజు పడితే ఆ రోజు శివుడికి తులసీ దళం పెట్టడానికి కూడా లేదు. పొరపాటున తులసి తాకిందనుకోండి మన వంశము వృద్ధి కాదు. అదొకటి. రెండవది, ఈ మధ్యలో కొంతమంది ఆడవాళ్ళు కూడా శివలింగాన్ని ముట్టుకోవడం అది ఇది అని చేస్తున్నారు. మీరు కావాలంటే పురాణాలు చదవండి. పూర్వం ఏంటే పార్వతీదేవి ప్రత్యక్షంగా శివుణ్ణే శపించింది. తన భార్య అయిన పార్వతీదేవి శివుణ్ణి శపించింది. ఏ విధానంలోనో తెలుసా తల్లి? మీకు తెలిసి ఇప్పుడు శివలింగం గురించి కాబట్టి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగవచ్చా తల్లి? ఎందుకంటే మీరు ఎంతో మందిని ఇంటర్వ్యూలు చేసే ఉంటారు కదా. మీకు తెలిసినంత వరకు పరమేశ్వరుడికి ఎంతమంది భార్యలు, ఎంతమంది కుమారులు ఉన్నారు, ఎంతమంది కుమార్తెలు ఉన్నారు? నాకు తెలిసినంత వరకు 2 భార్యలు, పార్వతీదేవి, గంగాదేవి. పార్వతి, గంగాదేవి. కుమారులు గణపతి, సుబ్రహ్మణ్య స్వామి. 2 కుమార్తెలు. కుమార్తెలు తెలియదు. అంతేనా? తప్పు తల్లి. వీళ్ళందరికంటే ముందు పరమేశ్వరుడి మొట్టమొదటి భార్య సతీదేవి. సతీదేవి ఆమె తన కాలి గోటుతో అగ్ని సృష్టించుకొని పేలిపోయి 108 భాగాలుగా భూమి మీద పడి అందులో 18 శక్తిపీఠాలుగా మారి ఉన్నాయి సతీదేవి. అవునా? ఒకటి. రెండవది, సతీదేవి యొక్క హంసలో జన్మించి మహాతపస్సు చేసుకొని పార్వతీదేవి శివుణ్ణి పెళ్లాడింది. మూడవది, తల మీద ఉన్న గంగ. నాలుగోది, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోస్స హృదయగుం శివ. దీంట్లోనే అర్థం ఉంది తల్లి. 4వ భార్య ఎవరు? ఎవరు 4వ భార్య? ఎవరు? విష్ణుమూర్తి మోహినీదేవి అవతారం ఎత్తినప్పుడు వారి గర్భంలో నుంచి జన్మించిన వాడే కదా అయ్యప్ప. ఇప్పుడు చెప్పుదల్లి ఎంతమంది? 4 భార్యలు వచ్చారా? అది సంతానములో 3. వీళ్ళ 3 కంటే మొదలు పార్వతీదేవి గర్భంలో జన్మించిన వాడు అసలైన ఇంకోడున్నాడు, కానీ రాక్షసుడు, అంధకాసురుడు. అంధకాసురుడు పార్వతీదేవి గర్భంలో జన్మించినందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నేను ఈ కడుపులో పుట్టను, శివుడికి మాత్రమే పుడతా అంటే నువ్వు నాకు కొడుగ్గా రావాలన్నా పార్వతీదేవి గర్భంలోనే కదా జన్మించాల్సింది అని చెప్పేసేసానంటే తల వంచుకున్నప్పుడు పార్వతీదేవి గర్భంలోకి ఇచ్చాడు. ఎందుకనంటే మా అందరికంటే ముందు నువ్వు ఒక అంధకాసురుడికి తల్లివైనావు అనే ఉద్దేశంతో. సనత్ కుమారుడు అప్పుడు ఆయన మహాజ్ఞాని, మహాశాస్త్ర సంపూర్ణుడు, నవవ్యాకరణాన్ని పూర్తి చేసిన ఏకైక వాడు అప్పుడు. ఎవరు? సనత్ కుమారుడు. మొదలుగా గణపతి. పార్వతీదేవి గర్భంలో జన్మించకపోయినా అంధకాసుని పక్కకు పెట్టేద్దాం, ఆయనతో కలిపి మొత్తం 4 అయిపోయి అంధకాసుని పక్కకు పెట్టండి. అంధకాసురుడు తర్వాత తన గర్భంలో కాకపోయినా కుమారుడి యొక్క అవతారంలో స్వాధిష్టాన చక్రవర్తి అయినటువంటి వ్యక్తి, స్వాధిష్టాన లోకంలో ఉన్న గజానుడు అనేటువంటి వ్యక్తి ఈ యొక్క పార్వతీదేవి శక్తికి లోబడి తన కుమారుడిగా వచ్చాడు. అప్పుడు ఆయన గజకేసరి అని పిలిచేది. ఆ స్వాధిష్టాన చక్ర లోకానికి ఆయన చక్రాధిపతి. రెండవది స్కందుల వారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కార్తికేయుడు, ఎలా అయినా పిలవవచ్చు. మూడోవాడు ఎవరు? మోహిని గర్భంలో జన్మించిన వాడు అయ్యప్ప. ఎలా అయితే 3 కుమారులు ఉన్నారో అలానే 3 కుమార్తెలు ఉన్నారు.
మొట్టమొదటిది అశోక సుందరి, మ్మ్. వనదేవత, వనదుర్గీదేవి ప్రియ కూతురు ఒకటి. రెండవది ఆమె పూజ లేనిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కూడా ఉండలేరు. శివుని యొక్క మనసాకృతం అందరి మనసుల్లో నుంచి పుట్టినటువంటి దేవత మానసాదేవి. మూడవది హిమాచల ప్రదేశ్లో ఉన్నటువంటి జ్వాలాముఖి దేవి ఆలయంలో నిత్యంగా విరధిల్లుతో ఉండేటువంటిది. ఈమె లేకపోతే నీ ఇంట్లో ఏ పూజ జరగదు. ఈమె లేకపోతే నీ ఇంట్లో ఏ పూజ జరగదు. ఏం కావాలి మనకు? పూజ జరగాలంటే ఏం చేయాలి? మొదలు నువ్వు ఉదయాన్నే లేచావు తల్లి, స్నానం చేసావు, దేవుడి గదిలోకి వెళ్ళావు. దేవుడి గదిలోకి వెళ్ళి ఏం చేస్తావు? మొదలు దీపారాధన చేస్తాం. ఆ దీపం ఏంటిది? దాని పేరు ఏంటి? లోపల వచ్చే దాని పేరు బత్తి. ఆ బత్తిని వెలిగించిన తర్వాత వచ్చేదేంటి? దీపం. అదే ఏమంటావు దాన్ని? ఏమంటారు? దీపమే అంటారు. ఆ వెలుగుని ఏమని పిలుస్తావు? ఏమంటాం? మామూలుగా అయితే దీపమే అని పిలుస్తారు కదా గురువు గారు. జ్యోతి ఆ, అంటావా? జ్యోతి అంటావా? దీపం జ్యోతి పరబ్రహ్మ. అవునా? అవును. ఆ జ్యోతి పరమేశ్వరుడి యొక్క మూడవ కుమార్తె, తన త్రినేత్రంలో నుంచి ఉద్భవించినటువంటి దేవత జ్యోతి. జ్యో. అన్నారా తల్లి? అంటే వీళ్ళది మహోన్నతమైన శక్తులు ఇవన్నీ కలిపి నర్మదా నదిలో వీళ్ళందరూ కలిసి స్నానం చేసిన తర్వాత నర్మదాదేవి శక్తి సంతోషముతో, అయ్యా నీ కుటుంబ సమేతంగా నా దగ్గరకు వచ్చి స్నానం చేసినందుకు నీ శివలింగాలన్నీ నా దగ్గరనే తయారైపోతాయి స్వచ్ఛంగా అని చెప్తుంది. తెలుసారా తల్లి? అలా నర్మదా బాణాలు కానీ ఈ బాణాలు కానీ అన్నీ వచ్చినప్పుడు, శ్రేష్ఠాది రూపంలో ఉన్నప్పుడు, మంచి అనుగ్రహంతో పాటు ఆ శివలింగాన్ని మనం ఇంట్లో మట్టి ముంతైనా తీసుకువచ్చి దాంట్లో ఈ లింగం వేసి నీళ్లు పోసి పసుపు, కుంకుమ, పంచదార, పుష్పం వేసి దండం పెడితే చాలు తల్లి, సరిపోతుంది. ఇంకొంతమంది అంటే మాలాగా ఉండేవాళ్ళు నిత్యంగా అభిషేక ప్రియులు, అంటే నమ్మక నిజమకాలతో చేస్తారు కాబట్టి వారికి ఎంత అయితే ఉండదు తల్లి. ధన్యవాదాలు గురు. మహాదేవ.